ఈ నా కొడుకులకి సరిగ్గా ఒక డైలాగ్ రాయడం చేత కాదు. లేదంటే ఒక చిన్నపాటి కట్ డ్రాయర్ యాడ్‌ని తీయడం చేత కాదు ఈ నా కొడుకులకి. సో, ఇట్లా నా కొడుకులొచ్చి ఒక పెద్ద పెద్ద సినిమాల గురించి మాట్లాడే పరిస్థితిలో కదా. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా వద్దు తెలుసు? బ్రో. మీరు లీకులు చేయకండి. వద్దయ్యా. చేతులు వద్దు బ్రో, పడతాయి. స్పాయిలర్ వద్దు బ్రో. చేయను. నా మీద కేసేస్తారు చేస్తే. అదే. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది డౌట్ నాకు వద్దు, అసలు ఆ ఇంద్రా discussion ఇది అని చేయడమే. అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి అని బుచ్చిబాబు. అనిపించింది. ఒకడు పడేటువంటి కష్టం గురించి చెప్పాలేనంటే ఈ రోజుల్లో చాలా సింపుల్ అయిపోయింది. చేతిలో ఒక ఫోను, దానికి ఒక కెమెరా ఉంటే సరిపోద్ది. సోషల్ మీడియాలో అట్టే అప్లోడ్ చేసేయచ్చు. కానీ ఒక సినిమా తీయాలంటే 24 క్రాఫ్ట్స్ని నిరంతరం కలిపి ఒక డైరెక్టర్ అనేవాడు ఏ రోజుకి ఆ రోజు కొత్త థాట్స్ని క్రియేట్ చేస్తూ ఫైనల్గా కొన్ని రోజులు, కొన్ని వందల రోజులు ఆ క్రియేటివ్ టాస్క్ని ఎవ్రీ డే ఫినిష్ చేస్తూ ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక సినిమాని రిలీజ్ చేస్తే కెమెరా ముందర కూర్చొని సింపుల్గా చెప్పేస్తున్నారు ఈ మధ్య కొంతమంది ఫాల్తు నా కొడుకులు. ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగలేదని. ఒక ఫాల్తు నా కొడుకులు ఇంచుమించు ఒక 8 మంది కలిసి గ్రూప్ కాల్లో డిస్కస్ చేస్తూ వారణాసి సినిమా రాజమౌళి గారికి ఫస్ట్ ఫ్లాప్ అవ్వబోతుంది, నెక్స్ట్ వచ్చి సో చిక్రీ సాంగ్ మీద వెటకారం చేస్తూ ఓ టమాటాలు అమ్ముకునే నా కొడుకుని తీసుకొచ్చి సో రివ్యూలు ఇవ్వమంటే ఇంతకు మించి ఏం చేస్తాడు? వాడు ముఖం చూస్తే ఎలా ఉంటుంది అంటే ఒక రూపాయి చిల్లర వేయాలి అనిపిస్తుంది. అట్లాంటి నా కొడుకుని తీసుకొచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టి రివ్యూస్ ఇప్పించి వాడికి లైకులు కొట్టి జనాలు అని పెద్దోని చేసి ఈరోజు ఎలా చేశారంటే రాబోయేటువంటి సినిమాకి కూడా వాడు ఒక జడ్జ్ చేసి ఒక సాంగ్ని ఎటకారంగా చేసి ఆ సినిమా గురించి ఆ సినిమా స్టోరీ నాకు తెలుసు, అది ఇలా ఉండబోద్ది ఎలా ఉండబోద్ది అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు. సో జనాల్లో చాలా మార్పు రావాలి. ఫాల్తు నా కొడుకులు ఇక్కడ ఉన్నటువంటి 7 మంది 8 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐబొమ్మ రవి కాదు శత్రువు. సో ఐబొమ్మ రవితో ఎంతైతే నష్టం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ ఇండైరెక్ట్గా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సో తడిగుడ్డతో గొంతు కోసేసే టైపు వీళ్ళు, చాలా డేంజరస్ గాళ్ళు వీళ్ళు. సో నిజంగా చెప్పాలంటే రాజమౌళి గారికి ఫస్ట్ ఫ్లాప్ వారణాసి అవ్వబోద్దని ఈ బాతనా కొడుకు తెలుసా? ఈ బాతనా కొడుకు పైన ఒక క్యాప్ ఒకటి పెట్టుకొని వీడియో ఒకటి ముందర పెట్టుకొని ఫాల్తు మాట్లాడుతున్నాడు వీడు. స్టార్ట్ టు ఎండ్ ఒక మూవీ చూసిన తర్వాత అది ఎలా ఉంది అని కరెక్ట్గా జడ్జ్ చేసి చెప్తే సో అది ఒక రివ్యూ అవుతుంది. రివ్యూ అనేది కూడా ఎలా ఉండాలి, సో సగటు చూసేటువంటి ఆడియన్స్కి కూడా నిజమే కదా ఇతను చెప్పింది కరెక్టే అనే విధంగా ఉండాలి. అంతేగాని ఒక సినిమా రాకముందరే చికిరీ సాంగ్ లాంటి సాంగ్ని, ఇంత పాపులర్ అయినటువంటి సాంగ్తో సహా ప్రతి ఒక్కరిని ఎటకారం చేసి మాట్లాడుతుంటే గ్రూప్ కాల్స్లో ఈ నా కొడుకుల్ని చెప్పించి కొట్టాల్సింది ఎవరు? చూసేటువంటి ఆడియన్స్. నిజంగా చెప్తున్నా, ఇది ఎట్ట తిరిగి నేను చెప్పినప్పుడు కూడా మీరు వినరు, చెయ్యరు. ఇట్లాంటి ఎదవల వీడియోలు చూడడం ఆపేసేసేయండి. సాధ్యమా ఇది? సాధ్యం కాదు. ఎందుకంటే మీరు మారరు, వాళ్ళు మారరు. ఇట్లాంటి ఫాల్తు డైలాగులు చెప్తూనే ఉంటారు. ఈ సినిమా కాదు, ఏ హీరో అయినప్పుడు కూడా, చరణ్ కాదు, ఎన్టీఆర్ కాదు, ఎనీ హీరో, ప్రభాస్ కాదు, ఎనీ హీరో ఇట్లాంటి దుర్మార్గపు నా కొడుకులు మడికి వెనక నుంచి ఎంటర్టైన్ చేయకండి. ఇది ఒకటే నేను చెప్పగలను. ఏం చేస్తారనేది మీ ఇష్టం.